నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన మనోరంజితం ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. అమ్మాయి, ఇక నుండి ఈ ఇంటి బాధ్యతలన్నీ నీవే. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పనులు పురమాయించడం నీ డ్యూటీ. జీ హుజూర్ అన్నట్లుగా పాటించడం మా విధి అంది మనోరమ సరదాగా నవ్వుతూ ఇంటికొచ్చిన మహిమతో. నేను ఉద్యోగం కావాలని మిమ్మల్ని అడిగినప్పుడే మీకు చెప్పాను. మీ వెంట ఉంటూ పనుల్లో సాయం మాత్రమే చేస్తానన్నాను, అంతేగాని అన్నీ నేనే చక్కబెడతానని అనలేదు. ఇప్పుడేమో కొత్తగా అదనంగా చెబితే నేనేం చేయను? బింకం నటించింది మహిమ. మనోరమకి నవ్వొచ్చింది. సరేలే, పనులన్నీ నీకు అప్పగించి నేను ఫ్రెండ్స్తో తిరుగుదామని ప్లాన్ వేసా. అలాంటి కుట్రలేవి నీ దగ్గర సాగవని అర్థమైంది. పనులు ఏమైనా ఉంటే ఇద్దరం కలిసి ముగించేసి షికార్లకు కలిసి వెళ్దాం, సరేనా అంది. ఈ మాట నచ్చింది, బాగుంది అంది మహిమ నవ్వేస్తూ. అభి ఇంటికి వచ్చే వరకేలే, పనులైనా బయట షికార్లైనా. ఆ తర్వాత మీ సమయం మీది, నేనేం కల్పించుకోను, నాకేం సంబంధం లేదు అంది మనోరమ. ఇలాంటి సరదా వాతావరణం అత్తగారింట్లో ఉంటే ఏ అమ్మాయి అయినా అత్తగారిల్లంటే భయపడదు. పదే పదే అమ్మగారింటికి వెళ్ళాలని తహతహలాడదు కూడా అనుకుంది మహిమ మనసులో. మహిమ ఆ ఇంటికి వచ్చిన 4 రోజులకి నిరంజన్ రావు మనోరమ చేతికి ఒక చెక్కు ఇచ్చి, నాకు ఎరియర్స్గా అందింది, దీంతో నువ్వు మహిమ ఏదైనా బంగారపు వస్తువులు మీకు నచ్చినవి తీసుకోండి అన్నాడు. అక్కడే ఉన్న మహిమ, అదేమిటి మావయ్య ఇప్పుడెందుకు అని ఇంకా ఏదో అనబోతూ ఉంటే ఆయన చిరునవ్వుతో చూస్తూ, నువ్వు ఏం అభ్యంతరం చెప్పినా నేను వినే ప్రశ్నే లేదమ్మా. నా చెయ్యి దాటిపోయింది, మీ అత్తయ్య చేతిలోకి వెళ్ళిపోయింది అంటే పెత్తనం ఆమెది. ఏదైనా మీరిద్దరూ ఆలోచించి చేసుకోండి ఏమైనా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. మనోరమ నవ్వుతూ, నేను ఈ వయసులో పెట్టుకునేవి ఏముంటాయి కానీ నీకు నచ్చింది ఒక పెద్ద వస్తువుగా తీసుకుందాం అంది. అలా అనకండి, ఏ వయసులో నప్పేవి అవే పెట్టుకోవచ్చు. మావయ్య గారి మాట ప్రకారం మీరు ఏదైనా తీసుకోవాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను అంది మహిమ హెచ్చరికల. మీ మావయ్య నా ఇష్ట ప్రకారం చేయమన్నారుగా, కాబట్టి నువ్వు నా మాటను కాదంటానికి లేదులే. అయినా రేపు షాపుకు వెళ్ళాక అక్కడ మనకు నచ్చిన వాటిని బట్టి ఆలోచించుకోవచ్చులే అంటూ ఆ విషయానికి మనోరమ ముగింపు చెప్పేసింది. ఆ విషయం తెలిసి అభిరాము మహిమతో ఒంటరిగా ఉన్నప్పుడు తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరంతో అన్నాడు, చూసావా మహి, నాన్నకు నేనంటే ఇష్టం ఉండదన్నానా? నువ్వు ఆ మాటను నమ్మలేదు. అదే డబ్బుతో ముగ్గురు ఏమైనా కొనుక్కోమని అనొచ్చుగా అన్నాడు. మహిమ నవ్వింది. మనమిద్దరం ఒకటేనని అనుకున్నారేమో, అందుకే ఏ ఒక్కరి పేరు చెప్పినా ఇద్దరికి ఇచ్చినట్లే అవుతుందని అనుకోవటం నాకు బాగానే ఉంది. మీకు నచ్చలేదా? నేనేం అలా అనుకోవటం లేదు, నాన్న చెప్పటం వేరు కదా అనుకున్నానంతే. అయినా ఒకవేళ నా పేరు కలిపినా కూడా నేనే కాదనేవాడిని. కేవలం నాన్న గురించి నేను అనుకునేది నిజమేనని నీకు నచ్చ చెప్పడానికి మాత్రమే అలా మాట్లాడాను. అయినా మహిమ, నీకు తెలీదా నా మనసులో నీకు ఎటువంటి స్థానం ఉందో? చీకటి మూసిన నా జీవితంలోకి వెలుగును ప్రసరింపచేసిన దేవత లాంటి వ్యక్తివి నువ్వు. ఈ మాట కావాలంటే రాసిస్తా, సంతకం పెట్టి మరి అంటూ నవ్వాడు అభిరామ్. రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మిమ్మల్ని, మీలోని మార్పును గట్టిగా నమ్మాను కాబట్టే కదా మా అమ్మ సంకోచాలను భయాలను లెక్క చేయకుండా మీతో పెళ్లికి సిద్ధపడ్డాను. దానికి నేను విచారించే రోజు రాదని ఇప్పుడు మా అమ్మ కూడా గట్టిగా నమ్ముతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది అంది. మహి, నీ మాటల ప్రేరణ వల్లనే కదా నేను ఆ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాను. కాబట్టి ఆ మత్తు ప్రపంచం నుండి బయటకు వచ్చి జీవితం గురించి తెలుసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకుని ఈ ఆనందం అనుభవించగలుగుతున్నానంటే దానికి కారణం నువ్వే మహి. నువ్వు తోడుగా నా పక్కనున్నంతకాలం నేను మళ్ళీ ఆ పాత అలవాట్ల జోలికి వెళ్ళను. అలా నీకు మాటిస్తున్నాననుకో అన్నాడు. ఆ మాటలకు మహిమ నిలువెల్లా పులకించిపోయినట్లుగా కళ్ళు అరమొడుపులయ్యాయి. తన్మయత్వం నుండి తేరుకుని, ఇది చాలు, నాకు ఇంకేం అష్టైశ్వర్యాలు అవసరం లేదు అంది తనలో తను అనుకుంటున్నట్లు చాలా మెల్లగా. మహిమ కోడలుగా ఆ ఇంటికి వచ్చాక మనోరమలో ఉత్సాహం రెట్టింపైనట్లుగా ఉంది. మునుపు కొడుకు భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆలోచన మనసును తొలిచేస్తూ ఉండేది. అందువలన ఏ పని చేస్తున్నా ఏదో నిరుత్సాహం వెంటాడేది. ఇప్పుడేమో ఆమెకు చాలా నిశ్చింతగా ఉంది. తాము ఉన్న ఊళ్ళోనే కొడుక్కి ఉద్యోగం దొరకటం, వేరే ఉండాలన్న ఆలోచన లేకుండా ఇష్టంగా తమతోనే కలిసి ఉండటంతో చాలా సంతృప్తిగా సంతోషంగా అనిపించింది. భర్త కొన్నాళ్ళు వేచి చూసి
అభిరామ్ పాత అలవాట్లకు దాసోహమైపోకుండా నిలకడగా ఉంటే అప్పుడు పెళ్లి ప్రయత్నం చేయటం బాగుంటుందని అంటే మనోరమ వినలేదు. తన ప్రేమతో అభిరాముని ఎటువంటి బలహీనతలకు లోనవ్వకుండా చూసుకోగలనని మహిమ అంత నమ్మకంగా ఉన్నప్పుడు మనం కాదనటం ఎందుకు అంటూ కొడుకు పెళ్లికి భర్తను ఒప్పించగలిగింది. నిరంజనరావు మాట ప్రకారం ఏమీ దాచకుండా అతని గురించి మహిమకు చెప్పింది. అవన్నీ తనకు తెలుసునని మహిమ అనటంతో ఆవిడ మనసు తేలికైంది. మునుపటిలా ఏదో కారణంతో ఉద్యోగాన్ని వదిలేకుండా అభిరామ్ శ్రద్ధగా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ క్రమశిక్షణగా మెలగటం చూసి మనోరమ మాత్రమే కాదు, నిరంజనరావు ఆనందించాడు. ఇదంతా మహిమ వల్లనే సాధ్యమైందనిపించి ఇద్దరూ కూడా మహిమ పట్ల ఆదరాభిమానాలను పెంచుకున్నారు కూడా. వసుంధరకు సెలవు ఉన్న రోజుల్లో మహిమ అభిరామ్ ఇద్దరూ అక్కడికి వెళ్ళొస్తున్నారు. అభిరామ్ అక్కడి నుండే కాలేజీకి వెళ్ళొస్తూ ఉంటే మహిమ పగలంతా తల్లితో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉండేది. వాళ్ళిద్దరి అన్యోన్యతను, అభిరాము మంచితనాన్ని చూసిన వసుంధర ఈ సంబంధాన్ని కాదనుకుంటే చాలా పొరపాటు జరిగేది అంది ఆనందంగా మహిమతో. మహిమకు సంతోషంగా అనిపించింది తల్లి ఆ మాట అన్నందుకు. అలాంటి గొప్ప ప్రేమను రుచి చూశాను కనుకనే నీ మాటను కాదని నిన్ను ఒప్పించటానికి అంతగా పోరాటం చేశానమ్మా అనుకుంది మనసులో మురిపంగా. వసుంధరకు కొంచెం నీరసంగా అనిపించి సెలవు పెట్టింది. ఆ విషయం తెలిసి మనోరమ మహిమ ఆమె దగ్గరికి వెళ్ళారు. మామూలు నీరసమే, మరేం పర్వాలేదని అన్నా. మనోరమ మహిమను 2 రోజులు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తనొక్కతే ఇంటికి తిరిగొచ్చింది. 2 రోజుల్లో వసుంధర ఆరోగ్యం కుదుటపడి యథాప్రకారం ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటూ ఉండగా మహిమ ఇంటికి వచ్చేసింది. ఇంకో 4 రోజులు సాయంగా ఉంటానన్నా వసుంధర ఒప్పుకోలేదు. కాలక్షేపానికి ఉద్యోగానికి వెళితే ఆరోగ్యం మెరుగుపడుతుంది తప్ప ఇంట్లో విశ్రాంతిగా కూర్చున్నంత మాత్రాన బాగున్నట్లు కాదని మహిమను అత్తగారింటికి పంపించేసింది. అవసరమైతే మళ్ళీ కబురు చేస్తానని చెప్పడంతో మహిమ కూడా ఆమె మాటను అంగీకరించింది. కొన్నాళ్లలో అత్తయ్య రిటైర్ అవుతారు కాబట్టి ఒక్కరూ ఉండటం ఎందుకు, ఇక్కడికే వచ్చేస్తే అందరం కలిసి ఉండొచ్చు, అమ్మ వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే అన్నాడు అభిరామ్ మహిమతో. మహిమ చిన్నగా నవ్వి చెప్పింది, మనకు ఏ ఇబ్బంది అనిపించక బాగుండవచ్చు, కానీ అమ్మకు మాత్రం ఆ ఏర్పాటు నచ్చదని నా అభిప్రాయం. కేవలం అమ్మ గురించే నేను చెప్పటం లేదు. ఇప్పటి రోజుల్లో పెద్దవాళ్ళ ఆలోచనలు ఏ రీతిని ఉంటున్నాయో గమనించి చెప్తున్న మాట ఇది. అదేమిటి, మనతో పాటు ఉంటే ఏం ఇబ్బంది ఉంటుంది, నువ్వు ఉంటావుగా, ఏం కావాలో అన్నీ కనిపెట్టి చూస్తూ ఉంటావుగా ఆశ్చర్యంగా అన్నాడు అభిరామ్. మహిమ నెట్టూర్చింది. నేను చాలామంది పెద్దవాళ్ళ మాటలు విన్నా కదా, అందువల్లే నాకు ఈ అభిప్రాయం కలిగింది. పిల్లల దగ్గర ఉండాల్సి వస్తే వాళ్ళ పద్ధతులకు సర్దుబాటు చేసుకుని ఉండాల్సి వస్తుందనో ఏమో కానీ స్వతంత్రంగా ఒంటరిగా ఉండటమే మేలని పెద్దవాళ్ళు భావిస్తున్నారు అంది మహిమ. అవునా, నేనెప్పుడు ఈ విధంగా ఆలోచించలేదే, కొత్తగా ఉంది అన్నాడు అభిరామ్. ఓ క్షణం ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయిన అభిరామ్, అయితే నీ అభిప్రాయం ప్రకారం మా అమ్మా నాన్నలు కూడా తమ స్వేచ్ఛను కోల్పోయినట్లు అనుకుంటారా? అంటే మనము వాళ్ళతో కలిసి ఉన్నాగా అన్నాడు. మనం ఎక్కడో ఉంటే మన దగ్గరకు వచ్చి ఉండాల్సి వస్తే అలాంటి అభిప్రాయం కలగొచ్చేమో, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే వాళ్ళున్న చోటే వాళ్ళు ఉన్నారు. తమ పద్ధతులు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం అగత్యం ఏమీ లేవు. మనకే ఏ అభ్యంతరమైనా ఉంటే ఉండాలి, కానీ అలాంటి ఆలోచన రాకుండా మనం సంతోషంగా కలిసి ఉండగలుగుతున్నామంటే దానికి కారణం అత్తయ్య వాళ్ళే. మనం ఏం చేసినా, ఎలా ఉన్నా ఎటువంటి నియమాలు విధించరు. ఎప్పుడైనా ఏదైనా చెప్పినా స్నేహపూర్వకంగా సలహాలు మాత్రమే చెప్తూ ఉంటారు. అంతే, మనం ఆనందంగా స్వతంత్రంగా ఉండటానికి వాళ్ళిద్దరి గొప్పతనమే కారణం. నీకు అర్థమైందా అంది మహిమ చిరునవ్వుతో. అర్థమైంది. నువ్వు నా గురించి ఏం తెలుసుకున్నావో తెలియదు, కానీ నీ అత్తమామల గురించి మాత్రం బాగా అర్థం చేసుకోగలిగామని. ఇంట్లో మీ ముగ్గురు ఒక జట్టుగా మారి నన్ను ఒంటరి వాడిని చెయ్యరు కదా అభిరామ్ భయం నటిస్తూ మహిమ చేయి పట్టుకుని అల్లరిగా అన్నాడు. సరదాగా నవ్వుతూ, వాళ్లతో నాకు బంధం ఏర్పడింది మీ ద్వారానే కదా, మీ చెయ్యి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ మహిమ అతను పట్టుకున్న చేతిపై మరొక చెయ్యి ఉంచుతూ ప్రేమగా చూసింది. 2 రోజుల తర్వాత అభిరామ్ తీరిగ్గా ఏదో పుస్తకం తిరగేస్తున్నప్పుడు మహిమ వచ్చి పక్కన కూర్చుని, మీకో మాట చెప్పాలి అంది. కొంచెం తల వంచుకొని సంకోచంగా చెప్పిన ఆ మాటలకు అభిరామ్ ఆశ్చర్యాన్ని చూపిస్తూ, అదేమిటో చెప్పకుండా ఇలా ఉపోద్ఘాతం దేనికి అన్నాడు. తలెత్తి చూసిన మహిమ చిరునవ్వుతో మళ్ళీ తల వాల్చేసరికి
అరే, విషయం ఏమిటో చెప్పకుండా అలా నానుస్తావేంటి? నీ ధోరణి చిత్రంగా ఉందే అన్నాడు. మహిమ అతని వైపు ఓ క్షణం సూటిగా చూసి చిరునవ్వుతాంది. మీతో ఒకసారి మీరు మీ నాన్నగారి క్రమశిక్షణ గురించి కోపంగా చెప్తూ ఉంటే మీకు ఆయన్ని అర్థం చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పాను కదా, అది ఇప్పుడు వచ్చింది అంది. అభిరామ్ అయోమయంగా చూశాడు. నువ్వేం చెప్పావో అదేమిటో నాకు అసలు గుర్తులేదు అన్నాడు నిర్లిప్తంగా. మహిమ అలక నటిస్తూ, మీతో కలిసినప్పుడు ఆ రోజుల్లో మీరు చెప్పిన ప్రతి మాట నా మనసులో గ్రంథస్థం చేయబడ్డట్టు ముద్రించుకుపోయింది. ఇష్టమైన వాళ్ళ మాటలకు ఆ ప్రాముఖ్యత ఉంటుంది. మీరు నా మాటలను అంత తేలిగ్గా మర్చిపోయానని చెప్తుంటే ఏమనుకోవాలి అంది. నా జ్ఞాపక శక్తి అంత బలహీనమైందని అనుకోవాలి, అంతేగాని ఇష్టానికి జ్ఞాపక శక్తికి లింకు పెడితే ఎలా అన్నాడు. ఓహో, అందుకే కాబోలు మీలా నేను మర్చిపోతానేమోననుకుంటూ కావలిస్తే రాసి పెట్టుకో అని అంటూ ఉంటారు, అవునా? నాకు మాత్రం అలాంటి అవసరం లేదు. చెప్పానుగా అలా ముద్రించుకుపోతాయని. అవసరమైనప్పుడు వెనక్కి వెళ్ళి పేజీలు తిరగేస్తే చాలు, క్షణంలో అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఇంత పురాణం చెప్పే బదులు అదేమిటో ఒక మొక్కలో చెప్పకూడదా అంటూ నవ్వాడు అతను. చెప్పకేం, చెప్తాను అంటూ చురుగ్గా చూసిన మహిమ ఓ క్షణం ఆగి మెల్లగా చెప్పింది. మీరు కూడా మీ నాన్నగారి ప్రేమను అర్థం చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అర్థం మీరు తండ్రి కాబోతున్నారని చెప్పటమే. అభిరామ్ ఆనందంగా నవ్వేశాడు. అబ్బా, ఈ విషయం చెప్పటానికా ఇలా డొంక తిరుగుడుతో నన్ను తికమక పెట్టావు? ఇంకొక బుల్లి ప్రాణొచ్చి మనందరి చేత గంతులు వేస్తుందన్నమాట సరదాగా అన్నాడు. ఇంకో అన్నారేమిటి? ఇంతకుముందు ఇంకెవరూ లేరుగా, ఇదే మొదటిసారి కదా అంది. అవును కదూ, నన్ను బొమ్మలా ఆడిస్తున్న ప్రాణి ఈ ఇంట్లో నువ్వే, ఇప్పుడు వచ్చేది 2వ నెంబరేనని అనుకోకుండా నన్ను నోటి వెంట వచ్చేసింది. అంటే నేను బొమ్మలా ఏం ఆడిస్తున్నాను మిమ్మల్ని అడిగింది మహిమ. అమ్మ వాళ్ళు ప్రయత్నించి లాభం లేదని వదిలేసిన కేసును నీ చేతుల్లోకి తీసుకుని మరమ్మత్తు చేసి మనిషిగా మార్చేశావు. ఇప్పుడు టైంకు ఇంటి నుండి వెళ్ళటం, అలానే టైంకి ఇంటికి టంచన్గా చేరటం, ఇదంతా నొక్కి ఇచ్చి నన్ను బొమ్మలా ఆడించడం వల్లనేకా అన్నాడు. నిజంగా నా చేతులకు అంత శక్తి ఉందా? మీరు అలా చెప్తూ ఉంటే నాకు పట్టపగ్గాలు లేనట్టుగా అయిపోతుంది అంది మహిమ ఆనందంగా. ఆ మర్నాడే మహిమ, మనోరమ హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. డాక్టర్ ద్వారా కూడా ఈ వార్తను నిర్ధారించుకోవాలని అనుకుంది మహిమ. డాక్టర్ అదే మాట చెప్పగానే మనోరమ మొహం ఆనందంతో వెలిగిపోయింది. ముందుగా మీ అమ్మగారికి ఈ వార్త చెప్పాలి కానీ నువ్వు ఇప్పుడే చెప్పకు. నేను ఏదో కారణం చెప్పి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాను, అప్పుడు చెప్దు గాని అంది మహిమతో. మహిమ చిరునవ్వుతో అలాగే అన్నట్లు తల ఊపింది. అనుకున్నట్లుగా మనోరమ వసుంధరకు ఫోన్ చేసి సెలవు పెట్టి ఆ రోజంతా తమతో గడపడానికి రమ్మని పిలిచింది. కారణం అడిగింది వసుంధర. ఆ కారణం వచ్చాక చెప్తానంటూ దాట వేసేసరికి వసుంధర రెట్టించలేదు. 2 రకాల పిండి వంటలు తయారు చేసి వెంట తీసుకొచ్చింది వసుంధర. రాగానే మనోరమను, విశేషమేమిటో ఇప్పుడైనా చెప్పండి వదినా అని అడిగింది. మీరే ప్రయత్నించి తెలుసుకోండి అంది మనోరమ. ఎవరిదైనా పుట్టినరోజు లాంటిది ఉందా అనుకుంది పైకి వసుంధర ఆలోచిస్తున్నట్లుగా. మనోరమ మళ్ళీ నవ్వింది. మా పెద్దవాళ్ళిద్దరికీ మొదటి నుండి అలవాట్లేదు. మీ అమ్మాయి పుట్టినరోజు అయి ఉంటే మీకే తెలుస్తుంది కదా. ఇక మా అబ్బాయికే ఇష్టం ఉండదు. నేను ఎప్పుడైనా గుర్తు చేసినా చిర్రు బుర్రులాడటంతో ఇక ఆ పని మానేశాను. దాంతో పుట్టినరోజు ఎప్పుడో ఏమిటో వాడికి మాకు కూడా గుర్తుండదు. మీ అమ్మాయి చెప్తుంది కానీ ముందు స్వీట్ తినండి వదినా అంటూ మనోరమ ఒక ప్లేట్ చేతికి ఇవ్వగానే వసుంధరకు అర్థమైపోయింది. ఆనందంగా కూతురు చేపట్టుకుని కళ్ళతోనే ప్రశ్నించింది. అవునన్నట్లుగా మహిమ తల ఊపగానే ఆవిడ హాయిగా నవ్వేసింది. చూసారా, మీకు ముందే తెలిసిపోయినట్లుగా మీ అమ్మాయికి ఇష్టమైన పిండి వంటలు చేసి తీసుకొచ్చేశారు అంది మనోరమ. అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. సాయంకాలం వరకు మహిమ, వసుంధర కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశాక వసుంధర ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. అభిరామ్ సాయంత్రం ఇంటికి రాగానే మీ పుట్టినరోజు ఎప్పుడు అంటూ మహిమ నవ్వు నొక్కిపెట్టి చూసింది. ఎప్పుడో ఏమిటో, ఇప్పుడు ఎందుకు? నాకు అసలు గుర్తే ఉండదు. నాలుగు ఖర్చుకుంటూ మాటలు ఆపేశాడు. మహిమ పకపక నవ్వింది. ఆ రోజు మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఊరంతా తిరిగి వచ్చాను కదా, అప్పుడే ఈ సంగతి మర్చిపోయారా? నిజమేలే, అదే రోజు గుర్తులేదు.
అసలు తేదీ ఒకటైతే సర్టిఫికెట్స్లో ఇంకోటి ఉంటుంది. అందుకే నాకెప్పుడు ఆ విషయంలో తికమకే అన్నాడు. మహిమ తన అమ్మతో అత్తయ్య చెప్పిన మాటలను వివరించి చెప్పింది. ఆ అమ్మ చెప్పింది నిజమే అంటూ అభిరామ్ నవ్వాడు. నేను పాయసం మాట ఎత్తగానే మీరేదో ఊహించుకుని ఏదో అంటే సరేలే అనుకుని నేను సమ్మతించినట్లు తాలూపేశాననుకుంటా. చూసావా, నీ ప్రేమ కోసం, నీతో కాలక్షేపం చేసే అవకాశం కోసం ఎన్ని తిప్పలు పడ్డానో. మనసులో మాత్రం నీపై ప్రేమ పుట్టినరోజును జరుపుకుంటూ అది వెల్లడి చేసే అవకాశం దొరికినట్లుగా ఆనందించారన్నమాట అన్నాడు. మహిమ నవ్వు మొహంతోనే నిట్టూర్చింది. పెళ్లికి ముందు అబ్బాయి ప్రేమ తుఫాన్లా ఉక్కిరి బిక్కిరి చేసేంత ఉధృతంగా ఉండి పెళ్లి కాగానే నెమ్మదించేస్తుంది. అమ్మాయిలదేమో రివర్స్లో సాగుతుంది. అభిరామ్ చిన్నగా నవ్వుతూ, ఎవరో అన్నారులే, ఎన్నికల ముందు ప్రచారం చేస్తాం కానీ ముగిశాక కూడా చేస్తావా అని. నిజమే కదూ అన్నాడు. ఇద్దరూ నవ్వేసుకున్నారు. మహిమ పట్ల ఇంట్లో వాళ్ళంతా శ్రద్ధ చూపిస్తూ ఆరోగ్యంగా ఉండటానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తమకు తెలిసినవి చెప్తున్నారు. వసుంధర కూడా వీలున్నప్పుడల్లా కూతురికి ఇష్టమైనవంటూ ఏవేవో చేసి తీసుకొచ్చిస్తోంది. మనోరమ ఒకసారి వసుంధరను కొంచెం నెమ్మదిగానే హెచ్చరించింది. మీరు మీ అమ్మాయి కోసం ఏమైనా చేసి ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేస్తే సహాయంగా చాలామంది ఉంటాంగా. మీరొక్కరూ అక్కడ ఇంతింత మొత్తం చేసి తీసుకురావటం బాగుండలేదు. కానీ ఈ కారణంగానైనా మీరు అప్పుడప్పుడు అయినా రావటం మాత్రం బాగుంది. అందరం ఒకే కుటుంబంలా ఇలా కలిసిపోవటం నాకు మాత్రం సరదాగా ఉంది. ఇక మనవడో మనవరాలు వచ్చాక మన ఇద్దరిళ్ల మధ్య రాకపోకలు పెరుగుతాయి. అలాగే మనవల ముచ్చట్లు కూడా. మహిమ కూడా తల్లితో చెప్పింది. అత్తయ్య చెప్పింది విన్నావుగా అమ్మా, నాకు ప్రత్యేకంగా ఏదైనా తినాలని లేదు. నువ్వు ఇలాంటి పనులు ఏం పెట్టుకోకు, నాకు కష్టంగా ఉంటుంది. వీలున్నప్పుడల్లా నువ్వు వస్తూ ఉంటే చాలు నాకు అంది. వసుంధర నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత వచ్చినప్పుడు ఆ పై నెలలో మహిమను తన దగ్గరకు తీసుకువెళ్లాలని వసుంధర మనోరమను అడిగింది. ఒకే ఊరు కదా, ఎక్కడైతేనేం, పైగా మీరు స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది కూడాను అని మనోరమ అభ్యంతరం చెప్పినట్లు మాట్లాడేసరికి, అదేం లేదండి, నేను కొన్నాళ్ళు సెలవు పెట్టేస్తున్నాను. ఎక్కడైనా ఒకటే కానీ పద్ధతి ప్రకారం అంటూ వసుంధర నసిగింది. మీ ఇష్టం, ఇక నుండి అప్పుడు మీ ఇంటికి మా అందరి రాకపోకలు మొదలవుతాయి అంది మనోరమ. ఈ కారణంగా మీ రాకపోకలతో మా ఇంటికి కళ్ళొస్తుంది, సందడి పెరుగుతుంది. అది అదృష్టమేగా అంది వసుంధర ఆనందంగా. అయితే అనుకున్నట్టుగా అన్నీ జరగవని ఆ పై నెలలోనే తెలిసింది. హఠాత్తుగా వసుంధర కన్ను మూసిందనే కబురు వచ్చింది. అనుకోని దుర్ఘటనకు అందరూ తల్లడిల్లిపోయారు. మహిమను ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు. హార్ట్ అటాక్ అన్నారు. ఇంట్లో వాళ్ళందరి ఓదార్పుతో రోజులు గడిచే కొద్దీ మహిమ కొంచెం కొంచెంగా తేరుకుని మామూలవుతోంది. ఒంటరిగా ఉంటే తల్లి జ్ఞాపకాలతో మరీ కృంగిపోతుందని మనోరమ ఎక్కువగా మహిమను కనిపెట్టుకుని పక్కనే ఉంటుంది. అభిరామ్ కూడా కాలేజీ నుండి ఎటూ వెళ్లకుండా ఇంటికొచ్చేసి మహిమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. అభిరామ్ అలా బాధ్యతగా ప్రవర్తించటం మనోరమ దంపతులకు ఆశ్చర్యంతో పాటు సంతృప్తిని కలిగించింది. అభిరామ్ చూపిస్తున్న శ్రద్ధాసక్తులకు మహిమ ఊరట పొంది తొందరగానే తేరుకుంది. చూడు మహి, కొద్ది కాలంలో రిటైర్ అవ్వబోయే అత్తయ్యను ఇక్కడికి తీసుకొచ్చేద్దామని అంటే, ఇక్కడైతే బెరుగ్గా ఉంటుంది, ఎవరింట్లో వాళ్ళకి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి రాకపోవచ్చని అన్నావు. మనవరాలిగా పుట్టి కూతురితోనే ఉండాలని, అలా ఆ జీవితాన్ని ముగించి నీకు పాపాయిగా జన్మిస్తారేమో అనిపిస్తోంది నాకు. అభిరామ్ మాటలకు మహిమ నిర్లిప్తంగా నవ్వి ఊరుకుంది. 9 నెలలు నిండాక అమ్మాయి పుట్టేసరికి చూసావా నా జోస్యం ఎలా నిజమైందో అన్నాడు అభిరామ్. మహిమకు ఆనందం కలిగింది. పాపను ఎత్తుకుని మురిపంగా చూసుకునే ప్రతిసారి అభిరామ్ మాటలు నిజమేనేమో అనుకునేది. ఆ భావనతో మహిమ మనసు సంతృప్తితో సంతోషంతో పొంగిపోయేది. తల్లి పేరునే పాపాయికి వసుధగా పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు అంతా ఆనందంగా అంగీకారం తెలిపారే కానీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. వసుధ రాకతో ఆ ఇంట్లో వసంతం చిగురించినట్లు అందరిలో ఆనందోత్సాహం. చిన్నారి వసుధ ముద్దు ముచ్చట్లతో అందరికీ రోజులు పరిగెత్తుతున్నట్లే అనిపిస్తోంది. మనోరమ మహిమ ఖాళీగా ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు వసుంధర సంగతుల్ని నెమరు వేసుకోవటం పరిపాటి. ఆ రోజు మనోరమ చెప్పిన సంగతులు విన్న మహిమ ఆశ్చర్యానికి అంతులేదు. తనకే తెలియని విశేషాలెన్నో మనోరమ నోటి వెంట విని ఆశ్చర్యానందాలకు లోనైంది.
వసుంధర ప్రతి నెల తన జీతం నుండి 2 పిల్లలకు సగం సగం ఫీజులు కట్టి సహాయపడుతుండేదిట. అలాగే మరిద్దరు పేద పిల్లలకు పుస్తకాలు కొనుక్కోవడానికి ఆర్థిక సహాయం అందించేదిట. వాళ్ళ స్కూల్లో ప్రతిరోజు ఉదయం పిల్లలందరూ చేరి ప్రార్థనా గీతాలు ఆలపించే అలవాటు ఉంది. రోజుకొకరు చొప్పున టీచర్లు కూడా తమకు తోచిన 1-2 నీతి కథలో లేక ఇంకేమైనా గ్రంథాల్లోని విషయాలు చెప్పే పద్ధతి ఉంది. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడానికి ఆ బోధనలు ప్రార్థనలు కొంతైనా ఉపకరిస్తాయని స్కూలు యాజమాన్యం ఆలోచనట. ఇది వసుంధరకు బాగా నచ్చి తను పొదుపు చేసిన డబ్బు నుండి కొంత మొత్తంతో ప్రార్థనా మందిరం గోడలకు అన్ని మతాలకు చెందిన సంఘటనలను బొమ్మల రూపంలో ఆర్టిస్టులతో వేయించిందిట స్కూల్ వాళ్ళ అనుమతి తీసుకుని. వసుంధర చనిపోయిన రోజు స్కూల్ నుండి వచ్చిన టీచర్లు పిల్లలు కొంతమంది ఈ సంగతులన్నీ తనతో చెప్పారని మనోరమ వివరించింది మహిమకు. ఇలా ఖర్చు చేస్తున్నారని చివరకు సొంత కూతురితో కూడా చెప్పుకొని ఆమె నిరాడంబరతకు ఇద్దరూ మనసులోనే జోహార్లు అర్పిస్తూ ఉండేవారు. వసుధ మొదటి పుట్టినరోజు నాడు వేడుక ఎలా చెయ్యాలి ఏమిటి అని ప్రసక్తి వచ్చినప్పుడు ఆ సంవత్సరం నలుగురిని పిలిచి చెయ్యకపోవటమే మంచిదని అందరూ కలిసి అనుకున్నారు. బయట వాళ్ళెవరిని పిలవకుండా ఇంట్లోనే అనుకున్నారు. మొదటి నుండి మీకు అలవాటు లేకపోయినా మనవరాలితో ఆ ముచ్చట మొదలు పెట్టాలని అనుకునేదాన్ని. కానీ పాప అమ్మమ్మ లేకుండా చేయటం నాకే సమంజసంగా అనిపించడం లేదు. ముందు ఆలోచించుకోవచ్చులే అని మనోరమ తన అభిప్రాయం చెప్పినప్పుడు మహిమ అంగీకరిస్తున్నట్లుగా తల ఊపి ఊరుకుంది. అయితే అభిరామ్ మాత్రం నా ఫ్రెండ్స్ అంతా పార్టీ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. నాకు ఇష్టం లేకుండా తప్పేట్లు లేదు. పాప పుట్టినప్పుడైతే అత్తయ్య చనిపోయిన దుఃఖం ఇంకా తగ్గకముందే ఏమిటంటే వాళ్ళు ఏమనలేదు. ఇప్పుడేమో అబ్బాయి అయితేనే పార్టీ ఇచ్చేవాడివా, అమ్మాయి అయినందువల్ల ఇష్టం లేదంటున్నావా అని నిలదీస్తున్నారు. నాకు ఎవరైనా ఒకటి అని ఒప్పుకున్నట్లు చెప్పడానికైనా పార్టీ ఇవ్వాల్సి వస్తుంది అంటూ వివరించేసరికి నిజమే కదా అనుకుంది మహిమ. ఆ రోజు బాగా డ్రింక్ తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఇదేమిటి అని అడిగింది మహిమ. ఏదో ఈ ఒక్క రోజుకి నలుగురితో పాటు తప్పలేదు. నేనే ఇస్తున్న పార్టీలో నేను తీసుకోకుండా ఉంటే వాళ్ళంతా ఏమనుకుంటారు, అందుకే తప్పలేదు. నలుగురు మాటలతో మరిపించేసరికి కొంచెం ఎక్కువైంది తెలియకుండానే అంటూ సంజయ్షి ఇచ్చాడు. దీనికి మహిమ నిజమేగా అని సమాధానపడింది. ఆ పద్ధతి మళ్ళీ అప్పుడప్పుడు కూడా ప్రారంభమయ్యేసరికి కొంచెం కలవరపాటు కలిగింది. హద్దు దాటుతున్నప్పుడు హెచ్చరించు, అప్పుడు కాదంటే నిలదీ కానీ లిమిట్స్లోనే ఉంటున్నానుగా, ఇదేం సమస్య కాదులే అంటూ సర్ది చెప్పాడు. అయితే తనకు తెలిసి కొన్నిసార్లు తెలియకుండా కొన్నిసార్లు మరింతగా ఆ అలవాటు కొనసాగుతుందని మహిమ పసిగట్టలేకపోయింది. దానికి కారణం అభిరామ్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు కనిపించకపోవటం వల్లనే. ఇంటికి రాగానే వసుధను దగ్గరకు తీసుకొని కబుర్లు చెప్పటం, ఆదివారాలు మహిమ వసుధతో కలిసి ఎక్కడికో అక్కడికి వెళ్ళి రావటం జరుగుతుంది. ఆ సంవత్సరమే నిరంజన్ రావు రిటైర్ అయ్యారు. ఇల్లు మారాల్సి వచ్చింది. అప్పటికే రెడీ అయిన సొంతింటికి మారారు. ఇంటి చుట్టూ పెద్ద ఖాళీ స్థలం, మొక్కలు మునిపట్టలా లేకపోవటం అన్నది లోటుగా అనిపించినా తొందరగానే ఆ ఇంటికి అలవాటు పడ్డారంతా. అభిరామ్కి ఆ ఇంటి వాతావరణం కొంచెం చిరాగ్గా అనిపించింది. మునుపు తల్లిదండ్రి పడక గది తమ గదికి కొంచెం దూరంగా ఉండటం వలన వేరేగా ఉంటున్నట్లే స్వతంత్రంగా అనిపించేది. ఇప్పుడేమో అలా కాకుండా పక్కనే ఉండటంతో తన రాకపోకలు అన్ని విషయాలు వెంటనే తెలిసిపోయే అవకాశం ఉండటం అభిరామ్కి అంతగా నచ్చలేదు. 4వ సంవత్సరం రావడంతో వసుధ దగ్గరలోనే ఉన్న కాన్వెంట్లో చేరింది. నిరంజన్ రావు కూడా ఇంట్లోనే ఉండటంతో మనవరాలతో కాలక్షేపం ఎక్కువైంది. అప్పుడే మహిమ మళ్ళీ తల్లి కాబోతుందనే విషయం అందరికీ తెలిసింది. అభిరామ్ ఈసారి మాత్రం అబ్బాయే పుట్టాలి అన్నాడు మహిమతో. సరదాగా అన్నాడో సీరియస్గానో అర్థం కాని మహిమ చిరునవ్వుతో అది నా చేతిలో ఉన్నది కాదుగా, ఎవరైనా ఒక్కటే అనుకోవాలి అంతే అంది. అయినా మనసులో కోరికంటూ ఉంటుందిగా, నెరవేరటం కాకపోవటం అన్నది పూర్తిగా వేరే సంగతి. కానీ ఒక్క ఆడపిల్ల అయితేనే పెళ్లి పేరంటాలన్నీ కష్టమే. అదనంగా ఈ రోజుల్లో పెద్ద చదువులు తప్పవు. ఇక 2 ఆడపిల్లలైతే ఆ అగచాట్లు వేరే లెవెల్లో ఉంటాయి అన్నాడు అభిరామ్ పెద్దగా నవ్వుతూ. అది వేళాకోళమే అయినా కూడా భరించలేనట్లు అనిపించి మహిమ కొంచెం కోపంగా చూసింది. అక్కడే ఉన్న పెద్దవాళ్ళు ఈ విషయం గమనించారు. మనోరమ నిట్టూరుస్తూ, ఇలాంటి ఆలోచన పాత తరానికి చెందిన దాన్నైనా నాకే రాలేదు, నువ్వేంటి ఇలా మాట్లాడటం అంది. నీకు ఇలాంటి సమస్య ఎదురు కాలేదు కదమ్మా, ఒక్కడే కొడుకుగా నవ్వు మొహంతో అన్న అభిరామ్ వైపు మనోరమ మొహం చిట్లించి చిరాగ్గా చూసింది. 2 ఆడపిల్లలైతే అదృష్టమే అనుకోవాలి కానీ భయం ఎందుకు
ఆనందంగా పెంచాలి. ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే తీర్చిదిద్దుకుంటారు. తల్లి మాటలకు అభిరామ్ వ్యంగ్యంగా నవ్వాడు. మహిమ ఏదో మాట్లాడాలనుకుని పెద్దవాళ్ళిద్దరూ ఉండటం వలన ఆ ప్రయత్నం విరమించి విస్మయంగా భర్త వైపు చూస్తూ ఉండిపోయింది. నువ్వెంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదా అభి? నీకు ఒక చిన్న ఉదంతం చెప్పాలి, వింటావా? ఏమిటన్నట్లు చూస్తూనే కథ అని అడిగాడు తల్లిని. కాదు, నిజంగా జరిగింది. భగవతి అనే ఆమెకు 7 కూతుళ్ళు. మధ్యలోనే అడ్డం వచ్చిన అభిరామ్, ఆవిడ నీ స్నేహితురాలా? చూసావా ఆవిడెంత తెలివి తక్కువగా ప్రవర్తించిందో అన్నాడు. పూర్తిగా వినకుండానే నీకంత కంగారు ఎందుకురా? అలా మధ్యలోనే అడ్డం వచ్చేస్తావు, చివరి వరకు విను. అప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుస్తుంది. ఆవిడేమి నా స్నేహితురాలు కాదు, రోజు పేపర్ చూస్తూ ఉంటాగా, ఒక వార్తా కథనం అన్నమాట. సరే కానీ అమ్మా, నేను మధ్యలో ప్రశ్నలు వేస్తూ నీకు అడ్డం రానులే. చివరికి ఏం నీతి పాఠం చెప్తావో చూస్తాను అన్నాడు సరదాగా. దాంతో మనోరమ కూడా చెప్పుకుపోయింది. ఆవిడ 7 అమ్మాయిల్ని కనటానికి కారణం తన అత్తగారట. పైగా ఆవిడ ఉద్దేశం అంతటితో ఆపకుండా ఇంకొక అబ్బాయి కోసం ఎదురు చూడమని కాబోలు. 7 ఆడపిల్లలైనా ఒక అబ్బాయికి సమానం కాదంటూ సెలవిచ్చిందిట. ఆవిడ కొడుకు ఆ మాటతో తల్లి అభిప్రాయం అర్థమై భార్యకు కష్టం కలిగించకూడదనే సదుద్దేశంతో వేరే వెళ్ళిపోయాడట. అంటే తల్లి పెత్తనం నుండి బయటకు వచ్చేశాడు. కొందరు ఆడవాళ్లకు కూడా ఆడవాళ్ల సమస్యలు కష్టాలు అర్థం కావేమో. అతనేదో చిన్న దుకాణం పెట్టుకుని పిల్లల్ని పెంచి చదువులు చెప్పించాడు. ఇంతలో అనారోగ్యంతో అతను కన్ను మూస్తే ఏం చేయాలో పాలుపోని అతని భార్య ఆడపిల్లల సాయంతో మసాలా దినుసులు అమ్మే వాళ్ళ దుకాణాన్ని కొనసాగించాలని అనుకుందిట. అప్పుడు అత్తగారు వాళ్ళ బంధువులు అంతా అది ఆడవాళ్ల పని కాదంటూ వ్యతిరేకించినా ఆమె లక్ష్య పెట్టలేదు. వాళ్ళందరూ కలిసి ఆ సుగంధ ద్రవ్యాలతో ఘుమఘుమలాడే ఛాయ్ని ప్రవేశపెట్టి అంతర్జాతీయ ఖ్యాతిని పొందటమే కాదు, ఆర్థికంగానూ బలపడ్డారు. మనోరమ ముగించినట్లుగా ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండేసరికి అభిరామ్, నువ్వు చెప్పటం పూర్తయినట్టుందిగా అమ్మా, ఇక నేను మాట్లాడొచ్చు కదా. నువ్వు ఇది చెప్పటం ద్వారా నేను తెలుసుకోవాల్సిందేమిటి? నేను అప్పుల పాలై అర్ధాంతరంగా తనువు చాలించిన కూతుళ్ళిద్దరూ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగలరనా అని అడిగాడు. మనోరమ తాలెత్తి అతని వైపు తీక్షణంగా చూసింది. ఆమె భావం అర్థమై అభిరామ్ కొంచెం సర్దుకుని, పోనీ అలా కాదనుకో, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటే సరిపోతుందా? వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసేసరికి ఆవిడ జీవితం కడతేరిపోదు. అదే మగపిల్లలైతే నిశ్చింతగా ఆ బాధరబందీ గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటారుగా అన్నాడు. ఈసారి నిరంజన్ కల్పించుకున్నాడు. మీ అమ్మ చెప్పిన సంగతి విన్నాక నీకు అలా అర్థమైందా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే అనుకుని అలాగే పెంచితే వాళ్ళ జీవితాల్ని వాళ్లే తమకు నచ్చిన రీతిలో నడిపించుకోగల శక్తి సామర్థ్యాలు సంపాదించుకుంటారని. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మీరొక్కసారైనా నన్ను సమర్థించారా? ఇప్పుడు ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు అంటూ విసురుగా అభిరామ్ బయటికి వెళ్ళిపోయాడు. నిట్టూరుస్తూ నిరంజన్ రావు అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయాడు. మహిమ మనోరమ ఇద్దరూ నిర్ఘాంతపోతూ కాసేపు అలాగే మాటామంతి లేకుండా కూర్చుండిపోయారు. వసుధ పిలుపు వినిపించి మహిమ లేచి లోపలికి వెళ్ళింది. వసుధకు అన్నం పెట్టి పడుకోబెట్టింది. వసుధ పక్కనే కూర్చుని జో కొడుతూ ఉంటే మెల్లగా తల్లిని అడిగింది, అమ్మా ఇప్పుడు నాన్న ఎక్కడికి వెళ్ళారు? నీకు స్వీట్సో బిస్కెట్సో ఏవో తేవాలనుకుని వెళ్ళారు తల్లి, నువ్వు పడుకో, తొందరగానే వచ్చేస్తారులే అంది మహిమ నిర్లిప్తంగా. అమ్మా నాకు అవేం వద్దు, నాన్నని మునుపట్ల ఇంట్లో ఉండమని చెప్పవు, చక్కగా మునుపటిలా కథలు చెప్పుకుంటూ పడుకుందాం అంది. మహిమ కళ్ళు చెమర్చాయి. నాన్నకు బయట బోలెడని పనులు ఉంటున్నాయమ్మా, అవన్నీ చూసుకుని వచ్చేసరికి పొద్దుపోతుంది. నువ్వు పెందలాడి లేచి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా నిద్రపోవాలి. మరి తాతయ్య నాయనమ్మ నీకెన్నో చక్కని కథలు చెప్తున్నారు, నీతో బాగా ఆడుకుంటున్నారు కదా అంది అనునయంగా. అయినా సరే నాకు నాన్న కూడా కావాలి అంది మారం చేస్తున్నట్లుగా బొంగమూతి పెట్టి. మరి నువ్వే ఆ మాట అడగొచ్చు కదా. అమ్మో, నాన్నను చూస్తుంటే నాకు కొంచెం భయం వేస్తుంది. మొన్ననే నాన్న దగ్గర కూర్చుంటే బ్యాడ్ స్మెల్ వచ్చింది, అడిగితే గట్టిగా కేకలేశారు తెలుసా అంది మెల్లగా ఆగి ఆగి చెప్తూ. మహిమ నిర్ఘాంతపోయింది. పాప మాటలకు ఏం సమాధానం చెప్పాలో తోచలేదు కూడా. అలాగే కాసేపు కూర్చుండిపోయింది. నిద్రపోయిన వసుధకు దుప్పటి కప్పి ముందు హాల్లోనే కూర్చుని ఉన్న మనోరమ పక్కన
నిశ్శబ్దంగా కూర్చుంది తను. భోజనం ఏదో అయిందనిపించుకున్న నిరంజన్ వాళ్లతో, వాడెప్పటికొస్తాడో ఏమో, మీరిద్దరూ ఎందుకలా ఎదురు చూస్తున్నట్టు కూర్చోవటం, ఏదో కాస్త తిని పడుకోండి అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. మనోరమ ఏం బదులు చెప్పలేదు, కదల్లేదు. మహిమకు ఏమీ తోచక అలాగే తను కూర్చుంది. ఎప్పటికో ఇంటికి చేరిన అభిరామ్ ముందు గదిలోనే కూర్చున్న వాళ్లను ఒక్క క్షణం నిర్ఘాంతపోతూ చూసి తల్లి పక్కనే కూర్చుని, నువ్వెందుకమ్మా ఇలా కూర్చున్నావు? ఫ్రెండ్తో పార్టీ ఉందని చెప్పడం మర్చిపోయాను. నేను తినేసి వచ్చాను, మీరు తినకపోతే ఇప్పుడైనా తినండి అన్నాడు. మనోరమ ఏమీ మాట్లాడకుండా లేచి నిలబడి అతని వైపు ఒకసారి నీరసనగా నిర్లిప్తంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. మెల్లగా గదిలోకి వెళ్ళిన అభిరామ్ వెనకే వెళ్ళిన మహిమ, వసు కూడా మీకోసం ఎదురు చూసి చూసి నిద్రపోయింది చెప్పింది. ఇదంతా కావాలని నువ్వే చేస్తున్నావు అంటూ అభిరామ్ పక్క మీద వాలిపోయాడు. తాను చేసిందేమిటో మహిమకు అర్థం కాలేదు. ఒక్క క్షణం ఆలోచించాక తాగిన వాళ్ళ మాటలకు అర్థాలు వెతకటం అనవసరం అనుకుంటూ నిట్టూర్చి నిద్రపోవటానికి ప్రయత్నించింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.